ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ అని పెద్దన్న పాత్ర పోషించి మరి ట్రంప్ గారు ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రము దానికి తుంగలో తొక్కి మళ్ళీ దొంగ దెబ్బ తీసుకుంటూ మళ్ళీ కాల్పులకు తెగబడుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు అన్న? పాకిస్తాన్కి అంత దమ్ము ధైర్యం లేదు, ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారు కదా ఆ దేశం నుంచి, సో వాళ్ళు చేసే పనులు ఇవి. కానీ ఖచ్చితంగా ట్రంప్ చెప్పాడు, మనం ఇండియా నుంచి ఆల్రెడీ యుద్ధం అనేది ఆగిపోవడం అనేది జరిగింది, అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. మోడీ గారు 2 గంటలు చర్చించి చెప్తాము అది అన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు యుద్ధం అనేది ఆపేశారు. ఎందుకంటే ఇది ఓ 2 దేశాలు కొట్టుకుంటే మిగతా దేశాలన్నీ చూస్తూ ఊరుకోవు. ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి ఉంది, అందరినీ కలపడం కోసమే. ఖచ్చితంగా దానికోసం ఏంటంటే యుద్ధం అనేది జరగకూడదు. ఇది యుద్ధం జరిగితే మన దేశాలకే కాకుండా మన పక్కన ఉన్న దేశాలు కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. సో దాని గురించి యుద్ధం ఆపేయాలన్నారు. అంటే ట్రంప్ అయితే మాత్రం చాలా గట్టిగా చెప్పాడు, మీరు కనుక మా మాట కాదని యుద్ధం కనుక చేసుకుంటే ఈ రోజు నుంచి మీకు మాకు ఉన్న సంబంధాలు కట్, మా దేశం నుంచి మీ దేశానికి ఏమి రావు, మీ దేశం నుంచి మా దేశానికి ఏమీ రావు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేశారు. సో మోడీ గారు ఆల్రెడీ చెప్పేశారు, సరే ఓకే ఆపేసినట్టే అన్నారు. అప్పుడు మళ్ళీ ట్రంప్ ఇది పెట్టారు, ఒక కామెంట్ పెట్టారు, ఏమంటే ఇక నుంచి ఇండియాలోనూ పాకిస్తాన్లో కూడా మా వాణిజ్యాలు ఇంకా అభివృద్ధి చేస్తాము, ఇంకా మేము కంపెనీలు ఎక్కువ పెడతాము అని చెప్పి ఆయన అనడం కూడా జరిగింది. సో ఇది ఖచ్చితంగా మనం వినాలి, ఎందుకంటే అగ్రదేశం, అది అమెరికా అనేది అగ్రదేశం, వాళ్ళు చెప్తే మనం ఖచ్చితంగా వినాలి. అంతే. ఎందుకంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఈ రోజున మన ఇండియాలో కొనుక్కుంటున్న నిమ్మకాయ రేటు కూడా అమెరికా కూడా ఫిక్స్ చేసిందే. ఈరోజు నిమ్మకాయ రేటు కూడా అమెరికా కూడా ఫిక్స్ చేసింది, బంగారం రేటు కూడా అక్కడ వాళ్ళు ఫిక్స్ చేసింది. అది ఇక్కడ ఉన్న వాళ్ళు తెలియదు ఎవరికైనా. ఏంది అవునా అంటే అవును, మనకు కావాలి, నాకు ఇన్ని టన్నులు కావాలి అని అమెరికా వాడు కొనుక్కుంటే మిగిలిన దానికి వాడు రేట్ అక్కడ రేటు కట్టిన దానికి మనం ఇక్కడ రేటు కట్టుకుని మనం అమ్ముకుంటున్నాం. ఆ విషయం అది వాణిజ్యానికి సంబంధించింది, అది చాలా పెద్ద మ్యాటర్. ఆ విషయం చాలా మంది తెలియదు. సో ఖచ్చితంగా ఇలాగ అగ్రదేశాలు వాళ్ళు చెప్పిన మాట మనం వినకపోతే రేపొద్దున మనం అడుగు తినడానికి కూడా పనికిరాము డెఫినెట్గా. ఓ పక్కన యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మాత్రం కొంతమంది మతోన్మాతలు కులాల మధ్య మతాల మధ్య ఇది యుద్ధం జరగకముందు అయితే మరీ ఓవర్గా ఎక్కువ ఉండేది. మీరు క్రిస్టియను, మీరు హిందువు, వాడు ముస్లిము, వాడు కలవకూడదు, మీరు క్రిస్టియన్స్ మీరు బయట రాకూడదు, బైబిల్ పట్టుకుని తిరగకూడదు, లేదంటే బైబిల్ పట్టి తిరిగితే రోడ్ల మీద పెట్టి కొడతారు, అవి జరిగినాయి. వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే మనమందరం భారతీయులం, మనందరం కలిసి పోరాడాలి, మనందరం ఒకటే అంటున్నారు. కొంతమంది ఈ గొడవలు ఎవడైతే స్టార్ట్ చేశాడో వాడు ఒక్కడు కూడా బయటకు వచ్చి అరే బాబు మనము హిందువులం, మన యుద్ధానికి మనం వెళ్దాం, రండి పోరాడదాం అని ఒక్క మాట్లాడింది లేదే. మొన్న అనౌన్స్మెంట్ చేశారు ఆర్మీలోకి కొంతమంది యువకులు కావాలి యుద్ధానికి అని, మరి ఒక్కడు రాలేదే. అరే బాబు మా శివశక్తి శాన ఉంది, నా దగ్గర 1,00,000 మంది ఖాళీగా తింతొంగుంటున్నారు, నేను వాళ్ళు పంపుతున్నాను యుద్ధానికి అని చెప్పి ఎవడం మాట్లాడరు. ఎందుకంటే అవసరం లేదు, వాళ్ళకి కావాల్సింది ఏంది, గూగుల్ పేలో డబ్బులు కొట్టించుకోవడం, ఫోన్పేలో డబ్బులు కొట్టించుకోవడం, అవి వస్తున్నాయి చాలు, అవి దాచుకుంటున్నారు. అమెరికా వెళ్తున్నారు, క్రిస్టియన్ దేశం ఇక్కడ దాచుకుని ఇక్కడ సంపాదించుకుని క్రిస్టియన్ దేశం అమెరికా వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అది అట్లా ఉంది, అందుకని వాళ్ళు ఎవరు మాట్లాడారు. డించిక్ బాబా కాదు కదా, అరగుండు బాబా రాధాదాస్ గారు ఆడ ముఖం చూస్తే ఆడ ముఖంలో నాకు ఎప్పుడు మనోహరం కనపడలేదన్న, అందుకని రాధాదాస్ అంటారండి. ఆడ ముఖంలో నాకు మనోహరం కనపడలేదు, ఆడ ముఖానికి ఎవరు ఇట్టారో పేరు. కానీ చాలామంది ఆడ వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఏంటంటే వాడు ఒక గే ఆడు అసలు స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉంది అలా ఉందని. మీరు ఎప్పుడైనా ఐఎమ్ ఇండియన్ అన్న, నేను ఇండియన్, నేను ఖచ్చితంగా. మీరు ఎప్పుడైనా రాధే మనోహర్ దాస్ వందే మాతరం గీతం పాడంగా చూసారా? నేను చూడంగా కానీ వాడు పాఠంగా కానీ ఏ రోజు చూడలేదు. కేవలం వాడి నోట్ల నుంచి నేను ఒకటే విన్నా, అది ఏంటంటే హిందువులు అందరూ ఒకటే, క్రిస్టియన్ లేడు, ముస్లింలు ఎవరు ఉండకూడదు అంటే మాత్రమే విన్నాను నేను. అది దళితుల్ని కూడా గుడిలోకి రానియకుండా అన్న. మొన్న ఒక అతను బైబిల్ పట్టుకుని ఏదో ప్రసంగం చెప్తుంటే ఈ రాధాదాస్ గారు వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ నువ్వు ఎలా చేస్తున్నావు అంటే అది కాదండి అలా కాదండి అని రాధా మనోహర్ ఆడి దగ్గరకు వస్తుంటే ఇటు ఇలా వెనక్కి వెళ్తున్నాడు. అరే నువ్వు నేను ఒకటన్నా కదా, నువ్వు పక్కన కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడలే? వాడి దగ్గర రాకూడదు, వాడిని ముట్టుకోకూడదు, ఎందుకంటే వీడు హిందువు అగ్రం, ఈడు పాపం క్రిస్టియన్, ఈడు లేబర్, ఈడు దళితుడు, ఈడు అందుకని చెప్పి వీడు దగ్గర రాకూడదు. కానీ మాటల్లో మీరందరూ మా వాళ్ళే అంటారు. ఇలా ఇప్పుడు ఒక వీడియో కూడా వచ్చిందన్న, చర్చ్ దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళంతా మన వాళ్ళే పంపతీసి వాళ్ళ అమ్మ వెళ్ళి వాళ్ళతో ఎవడదన్నా కన్నాడు ఆయన్ని మన వాళ్ళని ఎలా అంటున్నాడు నాకు అర్థం కాలేదు. వాడు దళితుడు కదా, దళితుడు అంటే ఎడదీసింది ఎవరు? నీ తాత ముత్తాతలే కదా, నీకు సిగ్గులేదా? నువ్వు మీ తాత ముత్తాతలో పుట్టినోడు కదా. వాడు ఈ దళితుడు దూరంగా ఉండాలని చెప్పి దూరం పెట్టిందే నీ తాత ముత్తాతలు. ఇప్పుడు నువ్వు వెళ్ళి వీళ్ళందరూ మానవాళ్ళే అంటే నువ్వు మీ తాత ముత్తాతలు పుట్టినోడు కదా, లేకపోతే వీడికి పుట్టినోడువా? క్లారిటీ ఉండాలి కదా, క్లారిటీ ఉండాలి. సో వాడికి ఆ క్లారిటీ లేదు, ఇక్కడ పాపం వీళ్ళకి క్లారిటీ లేదు. ఇప్పుడు సర్లే రమ్మంటున్నాడు కదా, గుడిలోకి వెళ్తే దూరంగా కూర్చో అని చెప్పి ఆ వీడియోలు కూడా చూస్తున్నాం మనం. గుడిలోకి వెళ్ళి కూర్చుంటే నువ్వు బయటకు వెళ్ళి నుంచో, లేదంటే అక్కడ కూర్చో, ఇక్కడ కాదు మండపంలో కాదు బయట అక్కడ కూర్చోండి. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నా. మొన్న పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం
కాపాడడానికి మొదలుపెట్టిన ఆయన ఊర్లోనే సనాతన ధర్మం అనేది వర్ధిల్లింది. ఎలా అంటే దళితుని దూరం పెట్టారు, వేలేశారు. అదే కదా మన సనాతన ధర్మం. ఇప్పుడు కూడా బహిష్కరించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రేపు సనాతన ధర్మం పూర్తిగా వస్తే జరిగేది అదే కదా, మన దళితుని దూరం పెడతామే సనాతన ధర్మం గొప్పతనం. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇది పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గొప్పతనం చెప్పిన ఆయన ఊర్లోనే స్టార్ట్ అవడం అనేది ఆయన గొప్పతనంగా ఫీల్ అవ్వాలి మనం ఖచ్చితంగా. యుద్ధం వల్ల ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళు మాత్రమే నష్టపోతారా, లేదా ఒక హిందూ మాత్రమే నష్టపోతారా, లేదా ఒక క్రిస్టియన్ మాత్రమే నష్టపోతారా? అటు పాకిస్తాన్లో కానీ ఇటు మన దేశంలో కానీ ఎంతోమంది ఎన్నో లక్షల ప్రాణాలు పోతే ఆర్థికంగా నష్టపోతాము. కరోనా వచ్చినప్పుడే మనం తట్టుకోలేకపోయామే. యుద్ధం వస్తే మనం బతకగలమా? పేదవాడి పరిస్థితి ఏమవుతుంది? ఎక్కడో ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ రేట్లు పెంచారు. ఏమరా బాబు ఇక్కడ రేట్లు ఎందుకు పెంచారా అంటే మనకు రావాల్సిన ప్రోడక్ట్లు అన్నీ అక్కడి నుంచి రావాలి, అందుకే రేట్లు పెరిగాయి. మరి రేపొద్దున మన దేశంలోని యుద్ధం అయితే మనకు తినడానికి తిండి కూడా దొరుకుతుంది. డబ్బున్నవాడు ఏందన్నా ఏసీ వేసుకుని దర్జాగా బతుకుతాడు. డబ్బు లేనివాడు పరిస్థితి ఏంది? పోయిది ఎవడరా అంటే బాంబు బ్లాస్ట్ అయినప్పుడు ఆ ప్లేస్లో ఉన్నవాడు పేదవాడు, తినడానికి తిండి లేనివాడు పేదవాడు పోతారు. అంతే. డబ్బున్న వాళ్ళు బాగానే ఉంటారు, అధికారంలో ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు, ఏసీలు వేసుకుని ఆఫీస్ రూమ్లో కూర్చొని ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళు బాగానే ఉంటారు. అరే యుద్ధం ఇండియాలో జరుగుతుంది కదా అని అమెరికానో ఆస్ట్రేలియా ఇక్కడ యుద్ధం పెట్టిన వాడు వెళ్ళి రేపు క్రిస్టియన్ కంట్రీలో దాక్కుంటాడు. పోయి ఇక్కడ యుద్ధం జరుగుతుందా అని ఫోన్లో కనుక్కుంటాడు, వీడియో కాన్ఫరెన్స్లో కనుక్కుంటాడు. కానీ ఇక్కడ ఉన్న పేద ప్రజలు అమాయకులు బలైపోతారు. మొన్న అంతా హైదరాబాద్లో బాంబు వేస్తున్నారు, ఎక్కడ పడుతుందో తెలియదు, జాగ్రత్తగా ఉండాలి, ఫ్లైట్లు తిరుగుతాయి, సైరన్ మోగుతాయి అన్నారు. అప్పుడు జనాలు ఎంతమంది భయపడ్డారు, ఎంతమంది ప్యానిక్ అయిపోయారు. సో ఇదంతా కూడా జరగకూడదు, యుద్ధం ఖచ్చితంగా జరగకూడదు, శాంతి ఉండాలి. ఎవరో కొంతమంది చేసిన తప్పులకి కొన్ని మీడియా ఛానల్లో మరీ ఎక్కువ పబ్లిసిటీ చేసి చేయడం వల్ల ప్యానిక్ అనేది పెరుగుతుంది. యుద్ధం అనేది ఎక్కడ జరగకూడదని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఓకే.